నమస్తే అందరికీ. ఈరోజు నేను హెల్తీగా, టేస్టీగా ఉండే వెజిటబుల్ మెంతి ఆకు రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక బిర్యానీ దినుసులు అంటే షాజీరా, యాలుకలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, అనాస పువ్వు, జాపత్రి వేసి మంచి వాసన వచ్చే వరకు వేపుకున్నాను. తర్వాత జీడిపప్పులు యాడ్ చేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపాను. ఆ తరువాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా అయ్యే వరకు వేపుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు బాగా కలిపాను. తరువాత 2, 3 గుప్పుల ఫ్రెష్ మెంతి ఆకు, కొంచెం పుదీనా, ఇంకా కొత్తిమీర యాడ్ చేసి అన్నీ బాగా మగ్గే వరకు వేపుకున్నాను. నేను మెంతి ఆకుని తరచుగా వాడుతాను. ఎందుకంటే ఇది హెల్తీగా ఉండటంతో పాటు వంటకి ఒక ప్రత్యేకమైన రుచినిస్తుంది. ఇలా రైస్‌లో యాడ్ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను ఇందులో వెజిటబుల్స్ యాడ్ చేశాను. నేను క్యారెట్, బీన్స్, ఎడమామి బీన్స్, స్వీట్ కార్న్, ఇంకా గ్రీన్ పీస్ యాడ్ చేశాను. మీరు మీ ఇష్టమైన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ బాగా కలిపి కొంచెం ఉప్పు యాడ్ చేసి కొన్ని నిమిషాలు వేపుకున్నాను. వెజిటబుల్స్ కొంచెం మెత్తగా అయ్యాక నీళ్లు పోశాను. 3:30 గ్లాసుల నీళ్లు పోసి బాగా కలిపాను. ఈ స్టేజ్‌లో వెజిటబుల్స్, మెంతి ఆకు మరియు స్పైసెస్ అన్నీ కలిసి నీళ్ళల్లో మంచి ఫ్లేవర్‌ని రిలీజ్ చేస్తాయి. అప్పుడే కిచెన్ అంతా చాలా మంచి అరోమాతో నిండిపోతుంది. నీళ్లు మరగడం మొదలైన తరువాత ముందుగా నానబెట్టుకున్న 2 చిన్న గ్లాసుల బియ్యం యాడ్ చేశాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. నానబెట్టిన బియ్యం వాడటం వల్ల రైస్ తొందరగా ఉడకడంతో పాటు మెత్తగా కూడా వస్తుంది. బియ్యం వేసిన తరువాత మెల్లగా కలిపి మూత పెట్టి ఉడికించాను. మధ్య మధ్యలో మూత తీసి రైస్ ఎలా ఉడుకుతుందో చూసుకుంటూ ఒక్కసారి కలిపాను. అప్పటికే వెజిటబుల్స్ కలర్స్ అన్నీ చాలా అందంగా కనిపిస్తున్నాయి. మెంతి ఆకు ఫ్లేవర్ రైస్‌లో బాగా కలవడం వల్ల ఈ రైస్‌కి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. మెంతి ఆకు కొంచెం చేదుగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇలా వెజిటబుల్స్ మరియు స్పైసెస్‌తో కలిపి చేస్తే చాలా రుచిగా ఉంటుంది. నీళ్లు ఆల్మోస్ట్ ఇంకిపోయిన తరువాత స్టవ్‌ని సిమ్‌లో పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించాను. సిమ్‌లో ఉడికించడం వల్ల రైస్ మెత్తగా ఉడికి అన్ని ఫ్లేవర్స్ బాగా కలుస్తాయి. కొన్ని నిమిషాల తరువాత మూత తీసి చూస్తే రైస్ చాలా బాగా ఉడికింది. అంతే, వెజిటబుల్ మెంతి ఆకు రైస్ రెడీ. ఈ రైస్‌ని రైతాతో కానీ, వెజ్ కర్రీతో కానీ, నాన్ వెజ్ కర్రీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్‌కి కూడా ఇది చాలా మంచి ఆప్షన్.